హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. అరారత్ ఇది పర్వత శ్రేణి. నోవాహు గారి యొక్క నావ ఆగినటువంటి ప్రదేశము అరారత్. ఇది నేటి టర్కీ మరియు అర్మేనియా సరిహద్దుల్లో ఉన్నటువంటి పర్వత శ్రేణి అరారత్. అరారత్ అన్నటువంటి దీనికి స్పష్టమైనటువంటి హీబ్రూ మూలము కనుగొనడం అంత సులభమైన కాదని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కానీ బబిలోనియాలో ఉన్నట్టు అసీరియా పదమైనటువంటి ఉరార్తు నుండి అరారత్ అనేటువంటి పదం ఉద్భవించి ఉండవచ్చు అన్నది బైబిల్ పండితుల యొక్క విశ్లేషణ. అరారత్ అనేటువంటి ఇట్టి పేరు హీబ్రూ బైబిల్లో ప్రధానంగా 3 సార్లు ప్రస్తావించబడినది. ఈ భాషా సంబంధమైనటువంటి విశ్లేషణలో ఉరార్తు అసీరియన్ పదం ప్రాచీన అర్మేనియా ప్రాంతమైనటువంటి లేదా అర్మేనియన్ హైలాండ్స్లో అసీరియన్ భాషలో ఇది పర్వత దేశముగా లేదా ఉన్నత ప్రాంతమని కూడా ఇది భావింపబడుతూ ఉన్నది. అరారత్ అనేటువంటి ఇట్టి పేరు అసీరియన్ లేదా అకాడియన్ భాషలోని ఉరార్తు అనేటువంటి పేరుతో సమానమైనదని బైబిల్ పండితుల యొక్క భావన. ఉరార్తు అనేటువంటి ఇటు పదం ప్రాచీన అసీరియన్ యొక్క శిలా శాసనాలలో ఉరార్త్రి లేదా బైయాఇనిలీగా మనం చూస్తాం. ఇది ప్రస్తుతం ఈ అరారతు అనేటువంటిది అర్మేనియా, తూర్పు టర్కీ, వాయువ్య ఇరాన్ ప్రాంతాలలో కలిగి ఉన్నటువంటిది. బైబిల్లో అరారత్ అనగా ఉరార్తు రాజ్యమునకు సమానమైనటువంటి చారిత్రాత్మక ప్రాంతమని బైబిల్ పండితులు నిర్ధారించినారు. ఉరార్తు లేదా అరారతు అన్నటువంటి దానికి ఆధ్యాత్మిక ప్రతీకాత్మకత అర్థంలో పునర్నిర్మాణం మరియు నూతనమైనటువంటి ఆవిర్భావం లేదా ఆరంభం, దైవుని యొక్క రక్షణ స్థలం, ఉన్నతమైనటువంటి స్థలం అని దీన్ని మనం భావించవచ్చు. అరారతులో నోవాహు గారి యొక్క నావ వలన రక్షింపబడ్డది. దేవుడే ఆశ్రయం, దేవుడే కొండగా. అట్టి దైవాన్ని ఆశ్రయించిన వారికి రక్షణ కలుగుతుంది. దేవుని ఆశ్రయించిన వానికి ఉన్నత స్థలము కలుగుతుంది. దేవుని ఆశ్రయించినటువంటి వానికి పునర్నిర్మాణం, నూతన ఆరంభం కలుగుతుంది. మిత్రమా, గాడ్ బ్లెస్.